ప్రపంచంలో ఉన్న మూల్యవసందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి మన 'జటాధర' సినిమా రిలీజ్ అయింది. సో, సినిమా గురించి హిడెన్ డీటెయిల్స్ ఎందుకంటే, సినిమా ఎలా ఫెయిల్ అయింది? ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎందుకు నెగెటివ్ వచ్చిందని చెప్పేసి ఆ టాపిక్స్ మాట్లాడుకుందాం. ఈ సినిమా యొక్క గ్లింప్సు, టీజరు అలాగే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాలేదు. ఎందుకంటే, ఆల్రెడీ ఆ సినిమా గురించి ఫుల్ లెంగ్త్ ఒక వీడియో తీశాను నేను. ఎందుకంటే, ఈ సినిమా ఆల్రెడీ ఆడదు. ఎందుకంటే, నెగటివిటీ చాలా ఉంది. ప్లస్ ఏందంటే, సినిమా స్లో నరేషన్ ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం డైలాగ్ చూసి చెప్పొచ్చు. అలాగే కొన్ని సాంగ్స్ నుంచి చెప్పొచ్చు. కొన్ని సీన్స్ చెప్పొచ్చు. సో, ఫర్దర్ ఏందంటే నేను చెప్పేదేందంటే ఈ సినిమా యొక్క రిజల్ట్ ఆల్రెడీ బిఫోర్ చెప్పేసా. ఎందుకంటే సినిమాలో ఆల్రెడీ చూసినా కాబట్టి నేను. సో, ఆ డీకోడింగ్ ఏందంటే ఆల్రెడీ చేశాను నేను. ఎందుకంటే సినిమా రిజల్ట్‌కి ముందే నేను ఈ సినిమా ఆడదు. ఎందుకంటే ఈ సినిమా చాలా వరకు స్లో నరేషన్ ఉంది. అలాగే సీరియల్ చూసిన ఫీలింగ్ వస్తది. టామ్ నోచ్ ఏదైతే ఉండదో అంటే మనకి కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా స్లోగున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం సీరియల్ చూసిన ఫీలింగే ఉంటది. సో, బిఫోరే చెప్పేసా ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. కాకపోతే నా దాంట్లో 'జటాధర్' యొక్క ట్రైలర్ రివ్యూ ఒకటుంటుంది. అది చెక్ చేయండి. నేను చెప్పిన అదే ఉంటుంది. ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు నెగెటివ్ వచ్చిందంటే వెల్కమ్ టు ద మై ఛానల్ ఓజస్ బై అఖిల్‌నేత. ఈ సినిమా ఫస్ట్ ఏందంటే మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే బంగారం చాలా మంది కనుక్కుంటారు. సో, ఆ బంగారం పొందే విషయంలో చాలా మంది లాస్ అయితారు, చనిపోతారు. సో, ఇప్పుడు బంగారంకి కాపలా ఉండేది మన 'ధనపిశాచి' అంటారు కదా! సో, మన 'సోనాక్షి' గారు ఆ క్యాటరింగ్ చేశారు. హీరో క్యారెక్టర్ ఏందంటే మొత్తం అంటే ఇక తనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఏం నమ్మడు. సో, ఇలాంటి క్యారెక్టర్‌ని ఒకరు రివీల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తనకి దయానన్న లేకపోతే ఇలాంటి ఒక నెగటివిటీ అంటే అసలుకి అతనికి ఇష్టం ఉండదు. సో, అలాంటి క్యారెక్టర్ తనది. సో, ఫైనల్‌గా ఏమైందనేది సినిమా స్టోరీ. సినిమాలో ఏందంటే రెగ్యులర్ ఫార్మాటే. సో, నార్మల్‌గా స్టార్ట్ అయితది. ఎందుకంటే మనం రీసెంట్‌గా మన 'కిష్కింధపురి' సినిమా చూసాము. ఆ సినిమాలో ఏందంటే మొత్తం రివెంజ్ స్టోరీయే. కాపోతే హీరో ఏందంటే మొత్తము ఇదే మన 'గోస్ట్ హంటెడ్' సంబంధించింది. ఆ సినిమానే స్టోరీ అనమాట. ఈ సినిమాలో హీరోకేందంటే గోస్ట్ మీద అలాగే హంటెడ్ మీద అసలకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో క్యాజువల్‌గా తీసుకుంటాడు. ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయితది. తర్వాత ఏమైందనేది సినిమా స్టోరీ. అసలకి బంగారం పొందారా? లేదా? అసలకి దయ్యాన్ని విడిపించారా? లేదా? ఆ బంగారం ఎవరు తీసుకున్నారనేది సినిమా స్టోరీ. ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. అందుకే నెగెటివిటీ ఎందుకొచ్చిందంటే, నెగెటివ్ ఎందుకొచ్చిందంటే సినిమాలో స్లో నరేషన్ ఉంటది. స్టోరీ అంతా ప్రాపర్‌గా లేదు. హీరో యాక్టింగ్ అది సూపరున్నది. ప్లస్ ఏందంటే హీరోయిన్‌ది ఓవర్ యాక్షన్ చాలా బాగుంటది. ఎందుకంటే చాలా బాగుంటుందంటే అట్లా చేశారు. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకి ఏదో మంచి సినిమా తీసుకున్నా కూడా ఇలాంటి ఒక నార్మల్ అంటే నార్మల్ వైస్‌గా ఒక సినిమా తీసుకొచ్చి దాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి ఏదేదో కలిపి కామెడీ కలిపి ఏదో స్టోరీ లేకుండా సినిమా తీస్తారు. అదేదో పెద్ద సినిమా తీసినట్టు బిల్డప్ ఇస్తుంటారు. ఈ సినిమాకి ఎక్కువ నెగెటివిటీ వచ్చింది కామెంట్స్‌లో. ఎందుకంటే సినిమా నేనే తీస్తుంటా గదా! అసలు ఈ సినిమా గురించి ఇన్ని రోజులు వెయిట్ చేసాము. 'జటాధర్' ఎందుకు పెట్టిర్రు? లాస్ట్‌కి 'సుధీర్ బాబు' ఎందుకొచ్చారని చెప్పేసి చాలామంది నెగెటివ్ చేసారు సినిమాని. సో, ఫస్ట్ టైమ్ ఏందంటే ఫస్టే నేను టైలర్ విషయం మనం ఏదైనా చెప్పొచ్చని చెప్పిన నేను ఫస్టే. ఎందుకంటే సినిమా పోస్టర్, టైలర్ చూసి. ఎందుకంటే ఆ గెటప్ అనేది దానికి సూట్ కాలేదు. ఎందుకంటే మీరు చూసుకుంటే సినిమాలో మీరు టైలర్ చూసుకున్నారు కదా! అంత యాప్ట్ అనిపియలేదు. అంత ఇంపాక్ట్ అనిపియలేదు. ఈ 'జటాధార' మూవీకి మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ అంటే 'సోనాక్షి' గారే. తర్వాత ఏమైనా ఉందంటే ఆ స్టోరీయే. స్టోరీ ప్రాపర్‌గా ఎనలైజ్ చేయలేదు. అలాగే ప్రాపర్‌గా మనకి ఇన్వాల్వ్‌మెంట్ కాదనిపించింది. ఈ సినిమాలో పాజిటివ్‌గా ఏదైనా ఉందా అంటే అది 'సుధీర్ బాబు' గారి యాక్టింగు, అలాగే ఇన్వాల్వ్‌మెంటు, అలాగే తన బాడీ చూపియడం లేదా కొన్ని సీన్‌లు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సినిమాని చూసేంత వరకైతే కొంచెం అయితే 'సూరి బాబు' గారు ఉంటే చూడొచ్చనిపించింది. ఈ కొన్ని సీన్‌లు అయితే బాగుంది. కొన్ని సీన్‌లు అయితే మొత్తం ఇక స్లో నరేషన్, రగ్గుడు ఇక ఏం లేదు సినిమా మొత్తం డొల్ల నరేషన్ అలాంటి సీన్స్ ఉన్నాయి. అసల ఈ సినిమాని 'సుధీర్ బాబు' గారు ఎందుకు ఒప్పుకున్నారో ఇప్పటికి అర్థం కావట్లేదు నాకైతే. ఎందుకంటే వేరే స్టోరీస్ ఉండొచ్చు, లేకపోతే వేరే టాపిక్స్ ఉండొచ్చు, లేకపోతే బాలీవుడ్‌కి సంబంధించిన ఏదో కొంచెం ఏదైనా టచ్ ఉండొచ్చు అని నాకైతే అర్థం కావట్లేదు గానీ, ఈ సినిమా విషయం దగ్గరైతే ఈ సినిమాని చూసి వాళ్ళకి కూడా చెప్తున్నా. ఎందుకంటే జెన్యూన్ మామ్ తీసుకెళ్ళండి. లేకుంటే ఓటీటీలకొచ్చినప్పుడు చూడండి. లేకపోతే టీవీలోకొచ్చినప్పుడు చూడండి. మొబైల్‌లో ఆల్రెడీ మనకి మూవీస్‌లో ఉంటాయి. సో, అందులో చూసుకోవచ్చు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే సినిమా అనేది సినిమా లెక్క తీస్తే చాలా బాగుండదు. ఎందుకంటే తొందరపడి ఏ స్టోరీ అయినా ఇలానే అయిపోద్ది. చాలామంది ఏమంటారు "నువ్వు తీస్తే తెలుస్తది" అని చెప్తే, సో, స్టోరీ అనేది మనం ప్రాపర్‌గా కన్విన్స్ చేసుకొని తీసుకుంటే బ్లాక్ బస్టర్ అవుద్ది. మొత్తానికి మనకి కావాల్సింది సినిమా అంతే ఇగ.